ఇప్పుడు మా కార్యదర్శి గారు మహనీయుల యొక్క కృషి పోతన విజ్ఞాన మందిరంలో ఎంతో మంది మహనీయుల కృషి ఫలితంగా ఆ పోతన వారు ఇక్కడికి వచ్చారు. పోతన వాళ్ళు లేని ప్రదేశం లేదు. నిజంగా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వారు ఉంటే అక్కడ భాగవత పద్యాలు వారి నాలుగుపై నాట్యం ఆడుతూ ఉంటాయి. చాలామంది పెద్దవారు కూడా పోతన పద్యాలు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మంచి అభివృద్ధి పదంలో ఉంటారనడానికి ఇక్కడ నిదర్శనం. అంత చక్కగా వాళ్ళు కష్టపడి ఆ ఆడిటోరియం కానీ పోతన గారి విగ్రహం, రాముల వారి విగ్రహం, ఇది ఒక నందనవనం. నిజంగా ఇది ఒక అత్యద్భుతమైన తపోభూమి, ఇది ఒక అత్యద్భుతమైన పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో కళాకారులు దీనికోసం ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని సంకల్పించే ఒక గొప్ప ప్రదేశమే ఈ పుణ్యభూమి. జై శ్రీరామ్. మర్చిపోయాను, మన బొమ్మల గ్రామంలో వీరు సోమేశ్వర్ గారు బొమ్మల గ్రామం, వీరి స్వగ్రామం. వీరు అక్కడ కూడా భోజనానికి ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. అయిపోయింది సార్, మీరు రండి. వరంగల్లో ప్రదర్శించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. నెల్లూరులో ఫౌండేషన్ ఈ ప్రాజెక్టును అన్ని జిల్లాలకు విస్తరించాలనేటువంటి దానిలో ముందుకు పోతున్న క్రమంలో ఇది 3వది. శూలపాణి గారి మరి సామర్థ్యం, వారి ప్రతిభా సంపన్నత ఈనాడు ఎంతోమంది వాళ్ళ బొమ్మలో ఆబాల లోపాలు మొత్తము అర్ధరాత్రి 12 అయినా కూడా ఎవరు కదలని పరిస్థితి ఈనాడు పట్టణాల్లో లేదు. అందుకే నేను వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల్లో పెడుతున్నాను. గ్రామాల్లోనైతే ఎంత విరివిగా వాళ్ళ యొక్క ఆసక్తి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ నిజంగా కూడా ఈనాడు నేను బాంబేలో చేసిన తర్వాత నాకు అనిపించింది. హైదరాబాద్లో సైతం మహానగరంలో 10 గంటల వరకు, అక్కడ 9ంటికే క్లోజ్ చేస్తారు. అయినా నాడు మరి డైరెక్టర్ గారిని కూడా ఉంచి 10 గంటల వరకు మరి శూలపాణి గారు వారి బృందము నటించిన తీరుకు అబ్బురపోయినప్పుడు ఆశ్చర్యపోయింది రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర అధికార వర్గం. వెంటనే వారికి చెప్పాను నేను అప్పుడే, సార్ ఇది బొమ్మల పుట్టిన దగ్గర ఆయన స్మృతి వనంలో చేయిస్తాను ఈ కార్యక్రమాన్ని అని చెప్పినప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా మాకు సహకరించి చేసేట్టు. మరి ఆ విధంగా నెల్లూరులో ఫౌండేషన్ చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి శూలపాణి గారి వారి టీము అందరూ కూడా పేరు పేరున నేను చెప్పడానికి లేదు, కానీ మరి మంచి కార్యక్రమానికి మరి ప్రజల మద్దతు కావాలి, ప్రేక్షకుల మద్దతు కావాలి. ఇది ఎంతో డబ్బుతో ముడిపడి ఉన్నది. ఎక్కడ ఎవరు ఇవ్వరు. ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే నేను ఒక 34 నాటకాలు వేసిన ఒక సంవత్సరంలో. పౌరాణికాలు అంతరించిపోయి అడగంటిపోయి ఎవరు కనీసం దాన్ని పెంచకుండా పోయినటువంటి దాన్ని ఒకేసారి 34 గోవర్ధనగిరించినట్టు తెచ్చాను. ఇది వాస్తవం, కఠోర సత్యం. తప్పట్లు ఉంటారా? నిజం కాదా? చెప్పాలా? అంతే. ఇది అంటే కనీసం కొంతమంది మనం ఆ ఐడియాలోకి మనం వచ్చినామంటే మనం ఇంకో ఇద్దరిని మోటివేట్ చేయగలుగుతాం. ఇవాళ 10 మందా 20 మందా కాదు, వాళ్ళ పిల్లల్ని మనం చెప్పడంలో ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఇంకా అదే ఇంతమంది నిన్న వచ్చున్నారండి. ఏంటి నాటకం వేయడానికి ఖాళీ కుర్చీల కోసం వాళ్ళు ఇంత కష్టపడాలి. ఒక 70-80 వేల కన్సల్ట్ ఇది. ఇదంతా ఉత్తగా అయ్యేది కాదు, ఆషామాషి వాళ్ళం కాదు. మేకప్ రావాలి, మైకులు రావాలి, హార్మోనియన్స్ రావాలి. మరి వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏదో వృత్తులలో ఉండేవాళ్ళు. డాక్టర్ గారు అయితే మీకు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, పెద్ద స్పెషలిస్ట్. మేడం గారు డాక్టరే, కొడుకు డాక్టరే. ఎంత పెద్ద ఔన్నత
చేయగలిగిన కుటుంబం అంటే నిజంగా నేను ఆశ్చర్యపోయినా. వారికి వనస్థలపురంలో రాజ్యం లక్ష్మి ఆర్థోపెడిక్ హాస్పిటల్ అంటే ఒక పెద్ద మహాన్ హాస్పిటల్. దానికి వారు ఇంత అవసరం కూడా 61 పోతున్న వేషధారైనటువంటి శూలపాణి గారికి నేను హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఎవరు ఉండడం నేను కొంత మిమ్మల్ని ఫాలో అయ్యి సమాజానికి కొంత నేను ముందుకు పోవడానికి నాకు ఈ ఇది ఉంది. ఎక్కువ మాట్లాడడానికి మనకి ఇక్కడికే సరిపోయింది. మరొక కార్యక్రమానికైనా మనం అందరం కూడా బాగా చేసుకుంటాం. ఇప్పుడు సన్మానం మన అందరికీ అత్యంత మహాభక్తులు భక్తులు కవి కళాకారులు అందరూ నాతోటి గురువుతో సమానం. ఎందుకంటే నేను బొంగెర గ్రామం వాస్తుంది, పోతన సేవకుడిని. సార్ వాళ్ళకు అసలు నేను ఫస్ట్ వచ్చి అడ్వర్టైజ్ వచ్చిన ఫస్ట్ సారి సార్ నా పేరు సోమేశ్వరు, సేవకుడిని సార్. నేను పోతన కళామందిరి పీఠానికి నేను రవీంద్రరావు ఫౌండేషన్ వాళ్ళకు సేవకుడిని. గ్రామంలో పోతన కలం బట్టి అలం చేసి నాగదుని వ్యవసాయం చేసుకునే కవి. మా గ్రామానికి మేము చిన్నపిల్ల మీలాగా మేము చిన్న స్కూల్ పోయేటప్పుడు ఇదే పద్యాలు చదివేది, ఇదే పద్యాలు మేము చూసుకునేది. ఎందుకంటే మా జన్మధన్యం, మా గ్రామంలో పుట్టి ఇంత కవి రాష్ట్రాలల్లో తెలంగాణ రాష్ట్రంలో నడిగొడ్డున మీకు జిల్లా ఎట్టుకోవట్లేదు. అప్పుడు మాకుండే, ఇప్పుడు జనగామ జిల్లా అయింది. జనగామ జిల్లా అయిన కంచెల్లి మేము ఎక్కువ వరంగల్కి వచ్చడం తక్కువ. అయినా మా పోతన విగ్రహం అటవీలో ఇంత అదృష్టంగా భావించుకొని వీళ్ళు మా పెద్దలు అతిరాధ మహారాజులు ఇంత డెవలప్మెంట్ చేసుడు మాకు ఇంత గర్వకరంగా ఉంది. ఎందుకంటే మేము ఆడ సాగు పోతన గారు చాలా కష్టపడ్డారండి. 12 ఎకరాల భూమిని సాగు చేసుకుంటా రాజులకు ఎవరికి లొంగకుండా, ఎవరికి కాగితం అది ఈ సంస్కృతి భాగవతాన్ని ఎవరికి ఇవ్వకుండా సాధించడం. అదే పట్టుదలతో మేము కూడా మా గ్రామస్తులు ఉంటామండి. ఏ పని చేసినా కూడా మేము వర్క్ చేస్తాం. ఆ విజ్ఞానాన్ని గుర్తించి రవీంద్రరావు పుణ్యని మా గురువు గారు జనగాంలో ఒక జేఏసీ నాయకుడు. ఆ నాయకుడిని నేను జనగాంలో ఉండి పరిచయం అయినప్పుడు అయితే మీ దేవుడు ప్రభు అన్నాడు. మాది కుమ్మేరకాలం వస్తున్నాను, నేను ఇక్కడనే సెట్ అయినా. నేను ఎప్పుడో చిన్నప్పుడు 10th పాలకత్తలో చదివి జనగాంలో ఇంటర్ చేసి ఇక్కడనే సెట్ అయినా సార్. మాది గ్రామం బొమ్మెరా అని చెప్తే మీ బొమ్మెరా నేను నిలుట్ల పండి, మా పేరు నిలుట్ల, మీ పోతన వంశకబ్బా, నేను మీ పోతన మీ గ్రామాన్ని నేను చూడాలి అన్నాడు మా గురువు గారు రవీంద్రరావు గారు. సార్ చూడాలంటే సార్ ఒక్కసారి కాదు 2 సార్లు అయినా తీసుకుపోతా, 10 సార్లు అయినా తీసుకుపోతా, మా గ్రామానికి రండి అని ఫస్ట్ సారి సంవత్సర క్రితం సార్ తీసుకున్నాను సార్. సార్ మీకు తెలవాలి సార్, ఎందుకంటే ఈ ఫౌండేషన్ తెలవాలి. అయితే తీసుకుపోయినాక ఎక్కడ ఉన్న స్థలాలు అక్కడ డెవలప్మెంట్ అవుతుంది, కానీ దాన్ని చూసుకునే వర్క్ నడుస్తుంది. కవులని కళాకారులని ముందుకు తీసుకుపోవడానికి ఎవరు ఎంకరేజ్ చేస్తలేరు. ఆ టైంలో పోతన విజ్ఞాన జీవిత చరిత్ర మనం ఏపీయాలి, జీవిత చరిత్ర ఫస్ట్ మీ గ్రామంలో ఏపీయాలి అని చెప్పాడు. చెప్తే మీరు ఎట్లైనా చేయండి సార్, ఎవరినైనా తీసుకురండి, ఎవరైనా మీకు అన్ని వ్యక్తులు తెలుసు కాబట్టి అంటే ఒక దృష్టి తయారు చేసి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి చేశాడు సార్. చేసినాక ఫస్ట్ మీరు కాలేదు, మా దగ్గర వేయడానికి సార్ మీరు కాలేదు, రవీంద్ర భారత్లా వేయించాడు. ఆ తర్వాత మొన్న షెడ్యూల్ పైనల్లా మా గ్రామంలో వేయించడం మస్తు సక్సెస్ అయింది. మరీ మా గ్రామంలో అంతా పోతాం అంటే మన రేంజ్లో మాకు కూడా తెలియదు సార్. మేము కూడా చిన్నపిల్లలమే, మీ ఏజ్ టైంలో తాతలు ముత్తాతలు మాకు పోతన వంశం తాతల వాళ్ళు కాబట్టి ఇప్పుడు విజ్ఞానాన్ని మళ్ళీ ఇప్పుడు సార్ తీసుకొస్తున్నారు ముందుకు. దానికి మనం అందరం మీ జిల్లా హెడ్క్వార్టర్లో కానీ మీరు కానీ సహకరించుకుంటా మీకు ధన్యవాదాలు సార్. సంస్కృతి పెద్ద పోతన గురించి ఇంతగా చేసినందుకు మీకు మరి మా గ్రామం తరఫున, మా ఊరు తరఫున, మన జిల్లా జనగాం జిల్లా గ్రామం తరఫున మీకు మరీ చెప్తూ ముగిస్తున్నాం.